గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. ఇందులో డిగ్రీస్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్వశ్చన్ రాశాను చూడండి. కమల్ ఈజ్ ఫేసింగ్ సౌత్, ఇట్ టర్న్స్ 135 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ 180 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. వాట్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ? ఈరోజు వీడియోలో మనం ఈ డిగ్రీస్ ఉన్నాయి చూసారు ఇక్కడ. 135 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్, 180 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది డిస్కస్ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏంటిది, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏంటిది అనేది ఒక చిన్న ఐడియా ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఇటు సైడ్ ఇటు తిరిగింది అనుకోండి, ఇలా తిరిగితే దీన్ని క్లాక్ వైజ్ అని అంటాం. ఇటు తిరిగితే దీన్ని ఏమంటాం? యాంటీ క్లాక్ వైజ్ అని అంటాం. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు చిన్నగా ఒక పక్కకు రాసుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం అనేది కన్ఫ్యూజ్ కాదు, అది చూస్తూ రాసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం ఈ ఫిగర్ అనేది వేసుకోవాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, నాకు డ్రాయింగ్ అంత ప్రాపర్గా రాదు, జస్ట్ నేను బెటర్గా గీయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ బాగా రాకపోతే ఐఎమ్ సారీ. ఫస్ట్ మనందరికీ తెలుసు కదా డిగ్రీస్. ఇక్కడ 0 degree స్టార్ట్, తర్వాత 45, 90కి ప్లస్ 45 యాడ్ చేయండి. ఓకేనా? యాడ్ చేసి ఎంత వస్తుంది? 135, ఇక్కడ 180, ఇక్కడ 225 degrees, ఇక్కడ 270. ఇది నేను ఎందుకు రాస్తున్నా అనేది మీకు ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది. 0 degrees ఆర్ 360 degrees. ఫస్ట్ మనకు క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ ఇంకొకటి కూడా డైరెక్షన్స్ కూడా డ్రా చేసుకోవాలి. ఇది మెయిన్ ఇక్కడ నార్త్, ఇక్కడ సౌత్, వెస్ట్ అండ్ ఇక్కడ ఈస్ట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ కమల్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. కమల్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అంటే ఇటు, సౌత్ అనేది ఇటు. సో కమల్ సౌత్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ నేను కమల్ అని రాస్తున్నాను, సౌత్ డైరెక్షన్ ఫేస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఇమాజినరీ లైన్స్ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకు డైరెక్షన్స్ అనేవి 4 ఉంటాయి. ఇది ఇటు ఫేస్ చేస్తున్నాడు అంటే మిగతా దాన్ని ఇమాజినరీ డ్రా చేసుకోండి. ఎందుకు డ్రా చేసుకున్నా అనేది ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్, హీ టర్న్స్ 135 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు, అవునా కాదా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇతను ఇటు ఫేస్ చేస్తున్నాడు. సో ఇదేమొస్తుంది? ఇది ఇలా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇలా వస్తుంది. డైరెక్షన్ అనేది ఇటు వెళ్తుంది. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చిండు? 135 degrees ఇచ్చిండు. ఈ 135 degrees మీరు ఎలా చూస్తారంటే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? 180, అవునా కాదా? సో మనకి ఇక్కడ ఓన్లీ 135 degrees మాత్రమే కావాలి. సో మనకు ఇలా ఉంటే ఎంత అన్నట్టు? 90 degrees అన్నట్టు. 90కి ఇంకో 45 కలిపితే 135 కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? 90. సో ఇక్కడి మధ్యలోకి మనకు 135 degrees వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? అండ్ దెన్ 180 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుండి, ఓకేనా, ఇక్కడ నుండి 180 degrees. 180 degrees అంటే ఎక్కడ దాకా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ 45. 180 అంటే ఎంత? 90 + 90 = 180 degrees. అప్పుడు ఈ హాఫ్ నుండి ఈ హాఫ్కి 45, ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 90 అయిపోయింది, 45 అయిపోయింది, ఇంకో 45 రావాలి. సో ఎక్కడ వస్తుంది? ఇక్కడికి ఎంత వస్తుంది? 180 degrees. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ హాఫ్ 90 ఉంటుంది, ఇది ఇందులో సగం. 90లో అటు హాఫ్ 45, ఇటు హాఫ్ 45. ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 90, ఇటు 45, ఇటు 45. సో మొత్తం 180 degrees వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతుండు? వాట్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? ఏ డైరెక్షన్ ఫేసింగ్ చేస్తుండంటే, ఇదేంటిది? ఇది సౌత్, ఇది నార్త్, ఇది వెస్ట్ అండ్ ఈస్ట్. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటిది? ఇక్కడ ఉన్నాడు, అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సురభి ఈజ్ ఫేసింగ్ ఈస్ట్. షీ టర్న్స్ 100 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫస్ట్ సురభి ఎటు డైరెక్షన్ ఫేసింగ్ చేస్తుందంట? ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ అంటే ఎటు వస్తుంది?
ఈస్ట్ అంటే ఇటు సైడ్, ఓకేనా. ఈస్ట్ అంటే సురభి ఈస్ట్ డైరెక్షన్లో ఫేసింగ్ చేస్తుంది. ఇక్కడ ఈస్ట్కి మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటిది, షీ టర్న్స్ 100 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ నేను మళ్ళీ పైన రాస్తున్నాను. ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఓకేనా. ఇప్పుడు జస్ట్ ఇమాజినరీ లైన్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఏంటిది 100 degrees, షీ టర్న్స్ 100 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు ఫేసింగ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుండి 100 degrees. సో ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, ఇలా ఉంటే రైట్ యాంగిల్కి 90 degrees ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి 90 degrees అంటే ఇందులో కొంచెం మనకు వచ్చేసి 100 degrees ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, అండ్ దెన్ 145 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటో ఇటు తిరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇలా తిరుగుతుంది, ఓకేనా. 145 degrees, 145 degrees అంటే సో ఇక్కడికి మనకు 100 వచ్చినాయి. సో ఇందులో హాఫ్ 145, ఓకేనా. ఇక్కడ 90 రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్కి 90, ఇక్కడ 10 100. ఇప్పుడు ఇందులో 90 ఉంటుంది కదా, ఇందులో హాఫ్ తీసుకుంటే 45, ఓకేనా. 145 degrees. విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ? ఇక్కడ మనకు ఉన్నది ఏంటిది, నార్త్ ఈస్ట్, ఓకేనా. మన ఆన్సర్ ఏంటిది, నార్త్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్. ఫేసింగ్ వెస్ట్ అంటే ఎటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది. మ్యాన్ వెస్ట్కి ఫేసింగ్ చేసిండు. హీ టర్న్స్, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇమాజినరీ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి, ఓకేనా. హీ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు. ఇప్పుడు ఒక మనిషి ఇటు సైడ్ చూస్తున్నాడు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు వస్తుంది, ఓకేనా. 45 degrees అంటే ఇలా కదా, ఇది ఇలా తిరుగుతుంది, ఇది ఇలా, ఓకేనా. 45 degrees తిరిగి నెక్స్ట్ ఇన్ ద క్లాక్ వైజ్ అండ్ దెన్ అనదర్ 180 degrees. అనదర్ 180 degrees అంటే మనకి ఎట్లా వస్తుంది, ఇక్కడికి 45 అన్నప్పుడు సో ఇక్కడికి 180 వస్తుంది, ఓకేనా. ఇక్కడికి 180 ఎట్లా వస్తుందంటే మనకి నార్మల్గా రైట్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో ఈ రైట్ యాంగిల్ 90, ఇంకో ఇక్కడ నుండి ఇక్కడికి రైట్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 ఉంటుంది కదా. ఇక్కడ 45, ఇక్కడ 45 చేసి ఎంత వస్తుంది, 180 degrees వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ అండ్ దెన్ 270 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది ఎలా తిరగాలి, ఇలా తిరగాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి 270 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది, ఓకేనా. ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 180 వస్తుంది. 180కి ఇంకో 90 కలిపితే మనకు 270 వస్తుంది, ఓకేనా. సో ఇక్కడికి 45, సో ఇందులోకి వస్తుంది, ఇందులోకి వస్తే మనకు 270 degrees వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు సేమ్ డైరెక్షన్ 180 అన్నప్పుడు సో ఇక్కడ నుండి ఇక్కడికి 180, ఓకేనా. ఇది 90, ఇది 45, ఇది 45, 90 అయిపోయింది కదా, 180 సారీ, ఇక్కడికి 180 తర్వాత ఇటు 45, మళ్ళీ ఇటు 45, 180కి 90 కలిపితే 270 వస్తుంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నో. ఇది ఏ డైరెక్షన్, ఇది సౌత్, ఇది నార్త్ అండ్ ఇది వెస్ట్, ఇది ఈస్ట్. సౌత్ వెస్ట్, ఆన్సర్ ఏంటిది, సౌత్ వెస్ట్. సో ఇప్పుడు చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ లానే ఉంటుంది. ఒక 2-3 ప్రాబ్లమ్స్ తీసుకొని మీరు డిగ్రీస్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే డిగ్రీస్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంది, ఒక్క క్వశ్చన్ అన్నా ఖచ్చితంగా వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఈ డిగ్రీస్ మీద మీకు ఇంకా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, నాకు ఒక్కరు కామెంట్ చేసినా నేను డెఫినెట్గా ఇంకో వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.